హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుప్రియాస్ కిచెన్. ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నానండి. ఇవాళ నేను మీకు పరిచయం చేయబోతున్నాను గ్రేప్ జ్యూస్. ఇది నా స్టైల్లో చేసి చూపించబోతున్నాను. అది తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనకి 2-3 రకాలుగా, అంటే షుగర్ని ఉపయోగించకుండా ఎలా చేసుకోవాలో చూద్దాం. అలాగే సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి నీటిని, పండ్ల రసాలని తరచుగా తీసుకుంటూ ఉండాలి. అలాగే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్నటువంటి ఫ్రూట్స్ను కూడా తింటూ ఉండాలి. సో పండ్ల రసాలు అయితే బయట తాగకుండా ఇంట్లో ఇలాగా మనమే ప్రిపేర్ చేసుకొని తాగడం చాలా మంచిదండి. ఇంకా ఆలస్యం ఎందుకండి, వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా గ్రేప్స్ని బాగా కడిగి తీసుకోవాలి. ఇవి సీడ్లెస్ గ్రేప్స్ అండి, బ్లాక్ గ్రేప్స్. అలాగే నేను డేట్స్ కూడా తీసుకుంటున్నాను. వాటిలో నుంచి విత్తనాలు తీసి పెట్టుకున్నాను. అలాగే తేనె, మీరు తేనెనైనా ఉపయోగించండి, లేదంటే డేట్స్నైనా ఉపయోగించండి. లేదు 2 లిటిల్ క్వాంటిటీలో తీసుకుంటామంటే 2 తీసుకోవచ్చు. అలాగే తగినన్ని నీరు కూడా తీసుకోవాలి. ఇప్పుడు ముందుగా ఈ గ్రేప్స్ అన్నిటిని జార్లోకి వేసుకున్న తర్వాత నేనైతే లైన్ డేట్స్ని తీసుకుంటున్నానండి. అదే డేట్స్ ఏవైనా సరే సీడ్ తీసేసి వాటిని స్వీట్ కోసం వీటిని యాడ్ చేసుకోవచ్చు. లేదంటే జాగరీ పౌడర్ కానీ ఇలా మిక్స్ చేసుకోండి, ఓకేనా. అలాగే తగినన్ని వాటర్ కూడా వేసి గ్రైండ్ చేసుకుందాం. ఇక్కడ వాటరు ఎక్కువ వేయకండి స్టార్టింగ్లో, కాబట్టి పైనకి వచ్చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి కొన్ని వేసి గ్రైండ్ చేసుకున్న తర్వాత అవసరమైతే ఇంకొన్ని వాటర్ని యాడ్ చేసుకుందాం, ఓకేనా. ఇక్కడ ఈ గ్రేప్ జ్యూస్కి నేను తేనెను కూడా యాడ్ చేస్తున్నానండి. ఇక్కడ 3 రకాలుగా జ్యూస్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకటి తీపి రావడం కోసం డేట్స్నైనా ఉపయోగించండి, లేదా రెండోది ఏంటంటే తేనెనైనా ఉపయోగించండి, లేదా బెల్లం. ఇప్పుడు తగినన్ని వాటరు అలాగే తేనె యాడ్ చేసి గ్రైండ్ చేసుకుంటున్నానండి. ఇలా బాగా మెత్తగా అయిపోయిన తర్వాత మనం ఫిల్టర్ సాయంతో ఫిల్టర్ చేసుకోవాలి, ఓకేనా. జ్యూస్కి సపరేట్ ఫిల్టర్ ఉంటుంది కదా, దాంతో చేసుకుంటేనే అది ఫిల్టర్ అవుతుందండి, ఓకేనా. అంతే అండి, గ్రేప్ జ్యూస్ రెడీ అయిపోయింది. చూస్తుంటే నోరూరిపోతుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలాగా ఈ సమ్మర్లో మీకు నచ్చిన పండ్లతో ఇలాంటి పండ్ల రసాలను చేసుకొని ఎంజాయ్ చేయండి, ఓకేనా. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.